హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృషితారాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. పిల్లలందరూ బ్యాక్ టు స్కూల్ కదండి. సో దానికోసమని నేను ఒక మంచి ఈజీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈరోజు మనం పొటాటో ఫ్రై చేసుకుందాము. దానికోసం ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఎస్పెషల్లీ ఇది కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను గానుగ నూనె అయితే తీసుకున్నాను. అది కిడ్స్‌కి బోన్స్‌కి స్ట్రెంథనింగ్ ఇస్తది కదా! చాలా మంచిది. అండ్ ముందుగా పొటాటోస్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక ప్యాన్‌లో వేసుకోవాలనమాట. ఇది చాలా ఈజీ అండ్ చాలా తక్కువ ఐటెమ్స్‌తో అయితే అయిపోతది. బట్ ట్రస్ట్ మీ, ఈ రెసిపీ అయితే చాలా బావుంటదండి. పిల్లలకి గానీ, మనకి గానీ లంచ్ బాక్సెస్‌లోకి పర్ఫెక్ట్ ఉంటదనమాట. అంటే మనం పిల్లలనేసరికి కొంచెం కలిపేసి పెడుతూ ఉంటాం కదా! కర్రీస్ లాంటివి కాకుండా ఇలాంటివి పెట్టినప్పుడు మనకి అది చప్పబడిపోకుండా ఉంటుంది కదా! సో, ఇలా ఒకసారయితే ట్రై చేయండి. చాలా బావుంటది. చూస్తున్నారు కదా! ఇలా వేసిన తర్వాత మనం మంచిగా ఫ్రై చేసుకొని ఒకసారి మూత పెట్టయితే కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీస్తూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే మనకి ఆ పొటాటోస్ చాలా సాఫ్ట్ అయిపోతాయన్నమాట. అండ్ డైలీ మార్నింగే అంటే కొంచెం తొందరగా అవ్వాలి కాబట్టి ఇలాంటి రెసిపీస్ చూస్ చేసుకుంటే ఎర్లీగా అయిపోతుంది. ప్లస్ చాలా టేస్టీగా, యమ్మీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి పొటాటో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూస్తున్నారా? నేను మ్యాష్ చేసి అయితే చూపిస్తున్నాను. మనకి ఇలా మంచిగా కుక్ అయిపోయింది. మనం కావాలంటే దీన్ని ఇంకాస్త క్రిస్పీగా కూడా కుక్ చేయొచ్చు. బట్ ఏంటంటే పిల్లలకి మనం రైస్‌లో కలిపిచ్చినప్పుడు ఆఫ్టర్‌నూన్‌కి కొంచెం హార్డ్ అయిపోతుంది కాబట్టి మనం ఈ ఈ స్టేజ్‌లోనే ఆహ్, యాడ్ చేసుకోవాలి మిగిలినవన్నీ కూడా. ఇక్కడ నేను పసుపు యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను చిన్న చిన్నగా ముక్కలు చేసేస్తున్నాననమాట. సో దట్ మనకి కలుపుకోవడానికి ఒక టెక్స్చర్ వస్తది కదా అన్నట్టు. అండ్ దాంట్లోనే మనకి తగినంత కారం గూడా వేశాను. ఇది కలర్ ఉంది గానీ కారం చాలా తక్కువుందండి. అందుకని మీకు కొంచెం కలర్ కొంచెం అలా కనిపిస్తుంది. మనకి కిడ్స్‌కి అనేసరికి చాలా తక్కువ కారం వేసుకుంటాం కదా! అలాగే సాల్ట్ కూడా వేసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా! ఎంత మంచి కలర్‌ఫుల్‌గా ఉందో. చూస్తేనే చాలా యమ్మీగా అనిపిస్తది. ఇదే మనం పూరీలోకి గానీ, అలా ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కూడా మంచిగా కర్రీలాగా ఇచ్చేయొచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి ఈ ఇంగ్రీడియంట్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఏమీ లేదండి, ధనియాలు, జీలకర్ర పౌడర్ అనమాట. ఇది యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 1, 2 మినిట్స్ అలా ఉంచామంటే మనకి వేడి వేడి గుమగుమలాడే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్‌లోకి, చపాతీలోకి గానీ, లేదు సాంబార్, పప్పుచారులోకి సైడ్ డిష్‌గా కానీ చాలా బావుంటది. మీకందరికీ రెసిపీ ఎలా అనిపిచ్చింది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసే ముందు ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.